ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. పేద ప్రజల సొంతింటి కలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది. గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్. అంతర్రాష్ట్రాల గంజాయి ముఠా అరెస్ట్. కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. పార్టీ కార్యకర్తల త్యాగాలు వెలకట్టలేనిది. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే ఉద్యమిస్తాం. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పేద ప్రజల సొంతింటి కలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. గొల్లప్రోలు మండలం దుర్గాడలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో నిర్మించిన ఇళ్లకు హౌసింగ్ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన గృహ ప్రవేశాల కార్యక్రమంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండం దర్బాబు, బీజేపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి కొండలరావు హాజరయ్యారు. లబ్ధిదారులకు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ చేతుల మీదుగా హౌసింగ్ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వివరించారు. గ్రామంలో ఉన్న చెత్త సమస్యపై గ్రామస్తులు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పరిశీలించి తక్షణ రోడ్డు పక్కనే ఉన్న చెత్తను తొలగించాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నో రోజుల నుంచి, అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాగే ఉండిపోయిన డంపింగ్ యార్డ్ని ఇమీడియట్లీ ఇక్కడున్న అధికారులకు చెప్పడం జరిగింది. దీన్ని క్లీన్ చేయమని చెప్పి. ఇక్కడ ప్రజలకు మొత్తం అందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. సో డెఫినెట్లీ దృష్టికి రాగానే కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందనడానికి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో అధికార యంత్రాంగం కూడా ఎలాగ రెస్పాండ్ అవుతుంది అన్నదానికి ఈరోజు PMAY ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో రాష్ట్ర వ్యాప్తంగా గృహప్రవేశ కార్యక్రమంలో నేను, అలాగే నా జిల్లా అధ్యక్షులు డీసీసీ చైర్మన్ గారు చంద్రబాబు గారు, అలాగే పెనందరావు గారు, గ్రామానికి జనసేన నాయకులు, సీనియర్ నాయకులు జ్యోతి శ్రీనివాస్ గారు పాల్గొనడం జరిగింది. జనసేన నాయకులు, కూటమి నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. గృహప్రవేశం చేసాం, చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకి చీర కూడా ఇవ్వడం జరిగింది. సో వస్తున్నప్పుడు వెళ్ళే దారి, అలాగే ఈ డంపింగ్ యార్డ్ ఎన్నో రోజుల నుంచి, అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాగే ఉండిపోయిన డంపింగ్ యార్డ్ని ఇమీడియట్లీ ఇక్కడున్న అధికారులకు చెప్పడం జరిగింది. దీన్ని క్లీన్ చేయమని చెప్పి. ఇక్కడ ప్రజలకు మొత్తం అందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. సో డెఫినెట్లీ దృష్టికి రాగానే కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందనడానికి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో అధికార యంత్రాంగం కూడా ఎలాగ రెస్పాండ్ అవుతుంది అన్నదానికి నిదర్శనం ఇదే. ఇది ఎన్ని రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది, కానీ ఇమీడియట్లీ అది క్లియర్ చేయమని అయితే చెప్తున్నాం. ఉత్తరప్రదేశ్కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి 213 కేజీల గంజాయిని, అశోక్ లైలాండ్ వాహనాన్ని, స్మార్ట్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ
బిందు మాధవ్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జగంపేట మండలం రామవరం గ్రామం రంగవల్లి నగర్ జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈ సమయంలో వైజాగ్ నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న అశోక్ లైలాండ్స్ గూడ్స్ వెహికల్ ను తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఈ గూడ్స్ లో ఉత్తరప్రదేశ్ ముజాఫర్ నగర్ కు చెందిన మహమ్మద్ షాహిద్, ఉత్తరప్రదేశ్ ముజాఫర్ నగర్ కు చెందిన రోహిత్ శర్మ లను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ వాహనాలు 10,66,000 విలువ చేసే 213.28 కేజీల గంజాయి, 6 లక్షల విలువ చేసే వ్యాన్, స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి, ఎస్బీ డీఎస్పీ సత్యనారాయణ, జగంపేట సిఐ వైఆర్కే, జగంపేట ఎస్ఐటి రఘునాథరావు తదితరులు పాల్గొన్నారు. గంజాయి ఇతర మాదక ద్రవ్యాల మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడంలో భాగంగా ఈగల్ ఐజీ సార్ డైరెక్షన్స్లో, అట్లానే ఆనరబుల్ డీజీపీ సార్ డైరెక్షన్స్లో, ఇక్కడున్న లోకల్ ఈగల్ వాళ్ళ సపోర్ట్తో, వాళ్ళ ఇన్ఫర్మేషన్తో జగంపేట పిఎస్ లిమిట్స్లో రాయవరం మండలం రంగవల్లి నగర్ ఎదురుకుండా వైజాగ్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఒక అశోక్ లైలాండ్ గూడ్స్ వెహికల్ని జగంపేట పోలీస్ అప్రిహెండ్ చేయడం జరిగింది. అందులో 213 కిలోల గంజాయి సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక స్మార్ట్ ఫోన్ కూడా సీజ్ చేశారు. ఈ గంజాయి వర్త్ 10,66,000 రూపాయలు ఉంటుంది. అట్లనే వెహికల్ వర్త్ 6 lakhs. దీంతోపాటు ఒక స్మార్ట్ ఫోన్ సీజ్ చేశారు. 2 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ముజఫర్ నగర్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు. ఇక్కడికి వచ్చి మన దగ్గర ఏజెన్సీ ఏరియాలో గంజాయి పర్చేజ్ చేసి అక్కడి నుంచి రిటర్న్ వెళ్ళే క్రమంలో వాళ్ళని అప్రిహెండ్ చేయడం జరిగింది. దీనిలో ఫర్దర్గా వీళ్ళకి ఎవరు అమ్మారు, వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేవి కూడా ఎస్టాబ్లిష్ చేశాము. మిగతా 5 ముద్దాయిలు వి నో దేర్ నేమ్స్, వాళ్ళని అబ్స్కాండింగ్ చూపించి కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల త్యాగాలను వెలకట్లేమని, పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ తాను ఎప్పుడూ అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మండల క్లస్టర్స్ యూనిట్, గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం పిఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపంలో మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కొప్పు వెలమ కార్పొరేషన్ చైర్మన్ పోలుపర్తి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వర్మ పోలుపర్తి గణేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పట్టణ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, క్లస్టర్స్ యూనిట్, గ్రామ బూత్ కమిటీ సభ్యులచే మాజీ ఎమ్మెల్యే వర్మ పోలుపర్తి గణేష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే వర్మ పోలుపర్తి గణేష్ కుమార్ ప్రసంగించారు. కాపు కళ్యాణ మండపాలు కట్టాం, బీసీ కళ్యాణ మండపాలు కట్టాం. అలాగే పిఠాపురం నడిబొట్టిన కాపు కళ్యాణ మండపానికి ఎకరం భూమి 70 లక్షల్లో నిధులు ఇచ్చాం. దాన్ని కూడా అప్పటి వైసీపీ ప్రజాప్రతినిధులు ఆపేశారు. అలాగే బీసీ కళ్యాణ మండపానికి ఇచ్చాం. కాపు కళ్యాణ మండపం ఎకరం ఈరోజు 4 కోట్లు, బీసీ కళ్యాణ మండపం ఈరోజు 3.5 కోట్లు. అటువంటి ప్లాట్లు అమ్ముకుని స్థలాలకి పట్టాలు ఇచ్చే విధంగా పనిచేస్తే అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పోరాడి ఇటు కాపు కళ్యాణ మండప స్థానాన్ని, అటు బీసీ కళ్యాణ మండప స్థానాన్ని నిలబెట్టి ఉంచింది. అది తెలుగుదేశం పార్టీ యొక్క పోరాట పట్టుమంట అని చెప్పి తెలియజేస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. పాలిటెక్నిక్ కాలేజ్ చేసాం, 30 బెడెడ్ హాస్పిటల్ తెచ్చాం. అలాగే ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాం. పిఠాపురం మంచినీళ్ళ సమస్యకి ఆ రోజు ప్రజాప్రతినిధులు 1914లో ఉన్న వాళ్ళు అవినీతి చేసి వదిలేస్తే దాన్ని తిరిగి మళ్ళీ 14-19లో ప్రారంభించి 22 కోట్ల రూపాయల నిధులతో మరి మంచినీళ్లు పిఠాపురం పట్టణానికి ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే R&B రహదారుల టెండర్లన్నీ కూడా క్యాన్సిల్ చేయించారు. అటువంటి ఘనత ఉన్న పార్టీ వైసీపీ పార్టీ, అటువంటి ఘనత ఉన్న నాయకులు అప్పుడున్న ప్రజాప్రతినిధులు, ఆ రోజున్న ప్రజాప్రతినిధులు పిఠాపురం రైతాంగానికి పొట్టకొట్టారు. అటు ఆధునీకరణ రాకుండా జగన్మోహన్ రెడ్డి లెటర్ ఇచ్చారు. అలాగే ఏలేరు నుంచి తాండవాకి నీరు పోయే విధంగా 600 కోట్ల కాంట్రాక్టర్తో కక్కుతుపడి వాళ్ళు ఇచ్చి కమిషన్లకి ఏలేరు ప్రాజెక్ట్ నుంచి కూడా నీళ్లు ఇచ్చేసిన ఘనత అప్పటి ప్రజాప్రతినిధులు ఇద్దరుదని చెప్పి తెలియజేస్తూ, అలాగే కోవిడ్ సమయంలో కూడా మరి పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్పుడే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇళ్లలో తాళాలు వేసి కూర్చుంటే ముందు మాకు నియోజకవర్గ కుటుంబం ముఖ్యం, తర్వాతే మా కుటుంబం అన్న నినాదంతో మేమందరం కూడా కోవిడ్ సమయంలో ప్రజలందరికీ కూడా మరి ఇమ్యూనిటీ ఫుడ్ ఇవ్వడం, హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయించడం, అదే బ్లాక్ ఫంగస్ వచ్చిన వాళ్ళు కూడా ఇంజక్షన్లు ఇప్పించడం, ఇన్ని కార్యక్రమాలు చేసిన తెలుగుదేశం పార్టీ అటువంటి కుటుంబం నన్ను ఆదరించి కార్యకర్తలందరూ కూడా ఈ రోజు ఈ స్థాయిలో పెట్టిన కార్యకర్తలందరికీ కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రెండవది క్రమశిక్షణగా మారిపోయారు పిఠాపురం తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు ఏ రోజైతే మాకు ఆదేశాలు ఇచ్చారో, నాకు టిక్కెట్ లేని సమయంలో 2 రోజులు బాధపడినా సరే కార్యకర్తలు, ఈ రోజు అందరూ కూడా కూటమిని భార్య పిల్లలతో నడి రోడ్డులో తిరిగి, ఎండల్లో తిరిగి, ప్రతి ఒక్కరి భార్య పిల్లలు అందరూ కూడా కూటమి గెలవాలని చెప్పి ఈ పిఠాపురం నియోజకవర్గంలో పనిచేసిన కార్యకర్త కుటుంబంకి నేను శిరస్సు వంచి ప్రమాణం చేస్తున్నానని చెప్పి తెలియజేస్తాను. డబ్బున్న వాళ్ళకే పరిమితమైన మెడికల్ చదువులు పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని ప్రైవేటీకరణ చేసి పేద విద్యార్థులకు మెడిసిన్ చదువులు సీఎం చంద్రబాబు నాయుడు దూరం చేస్తున్నారని కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. కాకినాడ నగరంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ ధర్నా కార్యక్రమం నిర్వహించింది. కాకినాడ నగరంలో జిల్లా పరిషత్ సెంటర్ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు శంకర శివప్రసన్న సాగర్ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో కాకినాడ సిటీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సెంటర్ నుండి నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని అక్కడ నాయకులు ధర్నా చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు మెడికల్ చదువులను అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని ప్రైవేటీకరణ చేసి పేద విద్యార్థులకు మెడిసిన్ చదువులు సీఎం చంద్రబాబు నాయుడు దూరం చేస్తున్నారన్నారు. పేదలంటే చంద్రబాబు నాయుడుకి ఆది నుంచి చిన్నచూపని, అందుకే అలాంటి దుర్ఘాతానికి పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకునే వరకు వైసీపీ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా నాయకురాలు రాగిరెడ్డి చంద్రకళాదిత్య, పసుపురెడ్డి వెంకటలక్ష్మి, ఎం కిషోర్, రాగిరెడ్డి, అరుణ్ కుమార్ చక్రవర్తి, కంపర బాబు, మీసాల ఉదయ్, రెహమాన్ ఖాన్, అజ్జు, రావూరు వెంకటేశ్వరరావు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. చాలా దగ్గరలో, ప్రజలకు దగ్గరలో ఈ వైద్యం అందుబాటులోకి వస్తుందని ఆలోచించి ప్రతి జిల్లాలోనూ మెడికల్ కాలేజ్ ప్లాన్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. శాంక్షన్ అయినాయి, అడ్మిషన్ లేదు కానీ 3 కాలేజీల్లో సీట్లు శాంక్షన్ అయినాయి. దాన్ని మరలా మాకు వద్దని చంద్రబాబు వెనక్కి పంపించడం జరిగింది. ఎంత దారుణం అంటే, ఈరోజు ఇంజనీర్లు అయ్యాలన్నా, డాక్టర్లు అయ్యారన్నా కేవలం రాష్ట్రాన్ని పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ని ఖచ్చితంగా చెప్పగలం. అదేవిధంగా పేదవాడికి ఈ వైద్యం అందాలి అని మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తే దాన్ని తొంగలో తొక్కే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం ఈ 17 మెడికల్ కాలేజ్ అంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉంటే ఆరోగ్యశ్రీ కార్డు పని కూడా లేదు మనకి. ఇంకా ప్రతి పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కార్డు లేకుండానే ఉచితంగా వైద్యం చేసి వచ్చే సదుపాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడతాం జరుగుతుంది. చాలా దారుణం. విజన్ ఉన్నది, నేను అభివృద్ధి చేస్తా అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ విజన్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. కనుక తప్పకుండా ఈ యొక్క ప్రైవేటీకరణని, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఉద్దేశాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మా డిమాండ్. అదేవిధంగా ఎవరైతే ఈ బిడ్స్ లో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా నా విన్నపం ఒకటే, దయచేసి పాల్గొకండి. పొరపాటున మీరు పాల్గొని ఈ మిడిల్ కాలేజీలో చంద్రబాబు ఇచ్చిన దొంగ హామీలకి మీరు నమ్మి ఈ యొక్క కాలేజీలు మీరు తీసుకోవడం జరిగిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే వీటిని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. రాబోయే 5 సంవత్సరాలు అవ్వాలి కాబట్టి ప్రజలు కూడా 5 సంవత్సరాల కోసం ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఏది అయితే జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారో మాట ప్రకారం నిలబడతారు. మేమందరం కూడా ఈ ప్రైవేటీకరణని ఆపేవారు కూడా ఉద్యమిస్తామని సందర్భంగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేసేటువంటి కార్యక్రమానికి ఎగనిస్ట్ గా జీవో రద్దు చేయమనేసి మనం ఈ రోజున ఈ కాకినాడ పట్టణంలో మన మాజీ శాసనసభ్యులైనటువంటి సీనియర్ ఫ్యాకల్టీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు నగర ప్రముఖులు, మాజీ మేయర్లు, మాజీ కౌన్సిలర్లు అందరూ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ అతిపెద్ద ర్యాలీ కండక్ట్ చేసి ఇక్కడ ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం సమర్పించాం. ఎందుకంటే ఇచ్చిన జీవోని రద్దుపరచండి, బడుగు బలహీన వర్గాలకి, పేదలకి విద్య వైద్యం అందుబాటులోకి వచ్చేటట్టుగా మీరు చేయండి. మిగతా 17 మెడికల్ కాలేజీల్లోని 5 ఫంక్షన్లో ఉన్నాయి, మిగతా 12 ఫంక్షన్లో లేవు. 2 ఏమో మళ్ళీ రెడీ అవుతున్నాయి. మిగతా 10 కూడా మీరు అప్పు తెచ్చినటువంటి 2.5 లక్షల రుణంలోంచి ఒక 5,000 కోట్లు మీరు దీనికి స్పెండ్ చేస్తే కాలేజీలన్నీ ఫంక్షన్లోకి వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, బడుగు బలహీన వర్గాలన్నీ కూడా విద్యని వైద్యాన్ని అందుబాటులో తెచ్చిన వాళ్ళు అవుతామనేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే దీని మీద
యుద్ధం ప్రకటించి ఆయన ఒక ఒంటి చేతి మీద మనందరి సహకారంతో ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన దీన్ని రద్దుపరిచే వరకు కూడా ఊరుకోడనేసి నా నమ్మకం, ప్రగాఢ నమ్మకం. ఆ విధంగా ఆయనకి మనందరం కూడా మద్దతు తెలిపి ఇది రద్దు జరిపే వరకు కూడా మనందరం ఆయనకి సహకరించాలని మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మోదీ అధికారం చేపట్టిన తర్వాత దేశంలో మత వైషమ్యాలు, ఆర్థిక అసమానతలు, కుల ఆధారిత రాజకీయాలు పెరిగిపోతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు. సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఈ నెల 18న జరిగే ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మధు మాట్లాడారు. ఈ సమావేశంలో సిపిఐ కాకినాడ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, ఏ బొబ్బిలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రత్వం ఇవన్నీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ స్థితిలో ఉండి ఈరోజు వాళ్ళు దీన్ని నడిపిస్తున్నారు. అందుకని స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం మీకు తెలుసు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మరి బిఆర్ గవాయ్పై చేసిన దాడి మన అందరం కూడా మచ్చదనక. అందుకని సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం అన్నిటి మీద ఈ నెల 18న దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా సిపిఐ ఆధ్వర్యంలో నిరసనలు చేపడుతున్నాం. దీన్ని అన్ని వర్గాల ప్రజలు కూడా జయప్రదం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి శతవార్షికోత్సవాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 26తో శతవార్షికాలు 100 ఏళ్ల పాటు ముగించుకుంటుంది. ఆ రోజు 1925 డిసెంబర్ 26న కాన్పూర్ పట్టణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏర్పడింది. అనేక ఉద్యమాలు చేసింది, ప్రజల్లో స్థిరస్థాయిగా మిగిలిపోయింది. ఈరోజు భారతదేశంలో గర్వంగా చెప్తున్నాం, స్వాతంత్రం కోసం చేసిన పార్టీలు ఏమైనా ఉన్నాయంటే రెండు. ఒకటి సిపిఐ, 2 కాంగ్రెస్ పార్టీ. మిగతా అందరూ కూడా అనేక వాదులు ఉన్నారు, వ్యక్తులు ఉన్నారు. కానీ అలాంటి కమ్యూనిస్ట్ పార్టీ భారత రాజ్యాంగాన్ని కూడా రచించడంలో కానీ, ఆదేశ సూత్రాల్లో కానీ, పంచవర్ష ప్రణాళికలో కానీ, బ్యాంకులో జాతీకరణ చేయడంలో కానీ, భూ సంస్కరణ చట్టం తీసుకురావడంలో కానీ, ఇలాంటి కీలక రంగాల్లో సిపిఐ ఒక విరోచితమైన పాత్ర, క్రియాశీలమైన పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో అది ఖమ్మం, చలో ఖమ్మం అనే పేరుతో డిసెంబర్ 26వ తారీఖు నాడు లక్షలాది మందితో ఒక బహిరంగ సభ పెట్టాలనుకుంటున్నాం. దీనికి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామె డి రాజా గారు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే మంద తుఫాను అల్లాడిపోయిన ఈ ప్రజలందరూ కూడా, రైతులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారో ఆ రైతుల కష్టాలని, నష్టాలని చూసి వాళ్ళందరికీ ఇమీడియట్లీగా ప్యాకేజీ కూడా ఇవ్వాలని, రైతు వాళ్ళు ఆదుకోవాలని కోరుతున్నాం. అలాగే ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీల దాని మీద, ప్రభుత్వ మెడికల్ కాలేజీ దాని మీద చర్చ జరుగుతుంది. ఆనాడు జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలని స్థాపించి కొన్ని మెడికల్ కాలేజీ సీట్లు కూడా వచ్చి దాన్ని చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ అనే పేరుతో టోటల్గా ప్రైవేట్ విధానాన్ని తీసుకురావాలని చూస్తున్నాయి. దీనివల్ల రిజర్వేషనే కాదు, సామాజిక న్యాయంగా కూడా ఇబ్బంది కలుగుతుంది. అందుకే దీని మీద విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైన ఈ బస్సు యాత్ర నేడు అనంతపురంలో బహిరంగ సభ కూడా జరుగుతుంది. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాబోయే కాలంలో సిపిఐ, సిపిఎం, మిగతా లెఫ్ట్ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేయాలని చూస్తున్నాం. 107 సంవత్సరాలుగా యూనియన్ బ్యాంక్ దేశ అభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తుందని జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్ ప్రసాద్ తెలిపారు. యూనియన్ బ్యాంక్ సేవలను రైతులు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ జేఎన్టీయూకే వీసీ ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ ద్వారంపూడి కళ్యాణ మండపంలో యూనియన్ బ్యాంక్ 107వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1919లో స్థాపించడం జరిగిందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వినియోగదారులకు సేవను అందించడం జరుగుతుందని తెలిపారు. బీజీఆర్ నాయుడు మాట్లాడుతూ వినియోగదారులకు బ్యాంకు ద్వారా సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఆ తర్వాత రీజనల్ హార్ట్స్ ఇంజమూరు కృష్ణమాచారి, సునీత సృష్టి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్రీనివాస్, సాంబశివరావు, చంద్రశేఖర్, అడవాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చూస్తుంటే ఏదో పెళ్లి ఫంక్షన్ లాగా ఉంది కానీ ఏదో బ్యాంక్ ఫంక్షన్ లాగా అయితే కనిపించట్లేదు. మోస్ట్ కలర్ఫుల్గా చిన్నపిల్లలు కూడా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి, సో ఇట్ లుక్స్ లైక్ ఏ reunion of the
ఎంప్లాయీస్ అండ్ కస్టమర్స్ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. I was just trying to recollect how the Union Bank of India was formed. 3 బ్యాంకుల కలయికే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కార్పొరేషన్ బ్యాంకు 1906లో బెంగళూరులో స్థాపించారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో చాలామందికి, నాకు ప్రియమైనటువంటి ఆంధ్ర బ్యాంక్ 1923లో మన భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1919 నవంబర్ 11 నాడు సీతారాం పొద్దారు గారు స్థాపించారు. ఆల్సో లెర్న్ నాయుడు గారు చెప్పినట్టుగా ఈ కార్పొరేట్ ఆఫీస్ని ఇనాగ్రేటెడ్ బై బాపూజీ మహాత్మా గాంధీ. కస్టమర్ ఈజ్ ద కింగ్ ఆర్ అవర్ గెస్ట్ అనే కాన్సెప్ట్ ప్రాబ్లీ బిఫోర్ 1956 మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పారు, కస్టమర్ అయితే ఏమి అని. ప్రాబ్లీ సమకాలీన కాలంలో చాలామంది మేనేజ్మెంట్ పండిట్స్ రకరకాల పదాలతో చెప్పినా కానీ ఒక 70-80 సంవత్సరాల క్రితమే మహాత్మా గాంధీ గారు ఇస్ ఎ విజనరీ లీడర్. కస్టమర్ని జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటి విజువలైజేషన్, అంటే ఇది ఒక బ్యాంక్ సెక్టర్కే కాదు, ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా మేము అలాగే ఆలోచిస్తూ ఉంటాం. పిల్లలు స్టూడెంట్స్ ఎవరైతే ఏ కాలేజీలో జాయిన్ అవుతారో వాళ్ళందరికీ వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఏం ముఖ్యం అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎనీ. వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణుల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ రమణయ్యపేట ఆయన క్యాంపు కార్యాలయం నుండి నాయకులు కార్యకర్తలతో బైక్లపై నాగమల్లితోటి జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. నాగమల్లితోటి జంక్షన్ వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సర్పవరం జంక్షన్ రూరల్ తహసీల్దార్ కార్యాలయం వరకు కన్నబాబు వైసీపీ నాయకులు పాదయాత్రగా తరలివచ్చి వినతిపత్రం అందించారు. కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైసీపీ శ్రేణుల శాంతియుత ర్యాలీ నిర్వహించామన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో 5 కాలేజీల నిర్మాణం పూర్తయ్యాయని, మరో 2 మెడికల్ కాలేజీల నిర్మాణ దశలో ఉన్నాయని, కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. ఇది ముంచే ప్రభుత్వం, ఈ ప్రజలను నిలువునా ముంచుతున్న ప్రభుత్వం ఇది. తండ్రి కొడుకు కలిసి వాళ్ళ పార్ట్నర్స్తో కలిపి ఊరినే షోలు చేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ క్యాబినెట్లో ఏం చర్చించారనేది ఆంధ్రజ్యోతిలోని ఈనాడులో చూస్తే మనకే అర్థమవుతుంది. వాళ్ళ కంట్రోల్ పోయింది, ఎమ్మెల్యేల మీద మాట్లాడుకున్నారని వచ్చింది. ఇంతకన్నా దిగజారుడుతనం ఇంకేమైనా ఉంటుందా నాయకత్వానికి? ఇవాళ మొన్ననే మోంతా తుఫాన్ వచ్చింది. మోంతా తుఫాన్ వస్తే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. వాళ్ళ సొంత ఛానల్స్లో ఏదో మోకాలు అడ్డు పెడితే మోంతా ఆగిపోయింది చంద్రబాబు నాయుడు కోసమని, ఇలాంటి సిల్లీగా చౌకబారు ప్రచారం అంతా చేశారు. ఇప్పుడు ఇవాళ చూసుకుంటే మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో 15,000 ఎకరాలు పోయిందని రాస్తున్నారు. మేము అడుగుతున్నాం, మీ కళ్ళు కనిపించట్లేదా? రైతాంగం బాధలు వినిపించట్లేదా? ఇవాటి వరకు సీఎంఆర్ మొదలు కాలే. ఎవరైనా సరే మా పంట పోయిందని రాయించుకుంటే మీకు ధాన్యం కొనలేమని అధికారులు అల్టిమేటం ఇస్తున్నారు. గతంలో ఎప్పుడున్నా ఈ పరిస్థితి ఉందా? ఎందుకు ఇంత దిగజారిపోయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తుందని అడుగుతున్నాం. మేమేం అడుగుతున్నాం అంటే, ప్రజల కోసం పనిచేయండి, పబ్లిసిటీ కోసం కాదు. ఎంతసేపు పబ్లిసిటీ మీకున్న పేపర్లో రాయించుకుని, మీకున్న టీవీల్లో చూపించుకుని ఊరికే సంకలు గుద్దుకోవడం కాదు. ప్రజలు ఏమనుకుంటున్నారు చూడండి. ఇప్పుడే మేము ర్యాలీగా వస్తే స్వచ్ఛందంగా కొన్ని వేల మంది ర్యాలీలో వచ్చారు. అది ఇవాళ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతకి నిదర్శనం. ఎప్పుడు చూసినా కేసులు పెట్టడం,
ఎక్కడ చూసినా అణగదొక్కాలనుకోవడం ఏంటి? మీరు అణిచేస్తే అణిగిపోవడానికి ఇదేమన్నా ఆషామాషి అనుకున్నారా? వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న నాయకులు కార్యకర్తలు మేమంతా మీరు ఎక్కువగా ప్రచారం చేసుకుని మీరు ఎంత బిల్డప్లు ఇచ్చినా మీ బిల్డప్లకు భయపడిపోయి అవడం లేడు. ఉదయం మా అందరికీ పోలీస్ ఆఫీసర్లు ఫోన్లు చేశారు, నోటీసులు ఇచ్చారు, 100 మంది దాటి రాకూడదని. చూశారు కదా ఎంతమంది వచ్చారు. ఎవడాపుతాడు? ఇది ప్రభంజనం. ఇది మొదలైంది జగన్ ప్రభంజనం ఈ రాష్ట్రంలో. ఎందుకంటే మేము పేదల పక్షాన పనిచేస్తున్నాం, మేము ప్రజల పక్షాన పనిచేస్తున్నాం, ప్రజల గొంతుకై వినిపిస్తున్నాం. కాబట్టి వస్తారు, ప్రజలు వస్తారు, బయటకు వస్తారు రోడ్ల మీదకి. మీరు ఈ సమస్యని పరిష్కరించండి, కాలేజీల ప్రైవేటీకరణ ఆపండి, అప్పుడు తప్పకుండా మేము కూడా శాంతిస్తామని చెప్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. ఇటీవల బస్సులో బంగారు నగలు బ్యాగ్ను చోరీ చేసిన కేసును జగంబరి పోలీసులు ఛేదించి ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 64 లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. నెల్లూరుకు చెందిన మునికృష్ణ నగల దుకాణాలకు బంగారం వస్తువులను హోల్సేల్ ధరలకు విక్రయాలు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసును ఛేదించిన సిఐ, YRK ఎస్ఐలు శివ, నాగబాబు, సతీష్, ఎం రాజాలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో SDIDSP సత్యనారాయణ, పెద్దాపురం DSP శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. తుళ్ళూరు హనీ దాబా దగ్గర ఆగున్న ఒక ట్రావెల్స్ బస్లో ఒక బ్యాగ్ ఉందండి. ఆ బ్యాగ్లో 66 లక్షల వర్త్ బంగారం ఉంది. వారు ఆ బ్యాగ్ వదిలేసి బస్ దిగినప్పుడు ఆ దాబా దగ్గర ఎవరో ఆ బ్యాగ్ అపహరించడం జరిగింది. దాన్ని కూడా జగ్గంపేట పోలీస్ చాలా చాకచక్యంగా వ్యవహరించి ఫాలో అప్ చేసి పూర్తిగా 624 గ్రాముల బంగారం ఎంతైతే పోయిందో కంప్లీట్గా యాజ్ ఇట్ ఈస్ బంగారం రికవర్ చేయడం జరిగింది. ఈ 2 కేసెస్లోనూ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి గుడ్ వర్క్ చేసిన SDPO పెద్దాపురం శ్రీహరి గారిని, అట్లనే ఇన్స్పెక్టర్ YRK శ్రీనివాస్ గారిని, అట్లనే గండేపల్లి SI శివనాగబాబు, కిల్లంపూడి SI సతీష్ని, అట్లనే వాళ్ళ ప్రొబేషనరీ SI ఒక ఆయన ఉన్నారు, యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు అక్కడ, రాజా గారు, వీళ్ళందరూ టీమ్స్గా ఏర్పడి ఈ 2 కేసుల్లోనూ గుడ్ వర్క్ చేసి యాక్టివ్ అప్రహెన్షన్ చేసినందుకు ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. 60 లక్షల వర్త్ బంగారం అండి, 624 గ్రాములు. బంగారం దొంగల ఇద్దరు మన దగ్గర వాళ్ళే కదా, విజయనగరం వాళ్ళు. అత్యాధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానంతో కాకినాడ సిద్ధార్థ హాస్పిటల్ ఇప్పటి వరకు 100 రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తయ్యాయని ఆసుపత్రి అధినేత ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ముత్త ఆదిత్య కృష్ణ తెలిపారు. హాస్పిటల్లోని సమావేశం హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిద్ధార్థ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మిస్సో రోబోటిక్ సిస్టమ్ పూర్తిగా మోకాల మార్పిడి శస్త్రచికిత్సల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన అత్యాధునిక సాంకేతికతని తెలిపారు. ఈ రోబోటిక్ టెక్నాలజీని ఉభయ గోదావరి జిల్లాల్లో తొలిసారిగా ప్రారంభించడం గర్వకారణమని డాక్టర్ ముత్త ఆదిత్య కృష్ణ తెలిపారు. సో ఈ ఫుల్లీ యాక్టివ్ రోబోటిక్ మోకాళ్ళ మార్పిడి అన్నది నేను మీకు చెప్పినట్టు మనం ఉభయ గోదావరి మనం ఫస్ట్ టైం లాంచ్ చేసాం. అదే కాకుండా 100కు పైగా సర్జరీలు ఉభయ గోదావరి జిల్లాల్లో రోబోటిక్ మోకాళ్ళ మార్పిడి అసలు ఎవరు చేయలేదండి. సో ఇదే టెక్నాలజీ ఇంతకుముందు కేవలం హైదరాబాదు వంటి పెద్ద పెద్ద సిటీస్లో అందుబాటులో ఉండేది. ఆ టెక్నాలజీని మనం కాకినాడ దాకా తేడానికి ఎంతో కృషి చేసాం. అందరికీ అందుబాటులో ఉంచుదామని, మధ్యతరగతి వారు కూడా ఈ టెక్నాలజీని అందుబాటులో ఉంచుదామని ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ స్పెషల్ ప్యాకేజీని కూడా లాంచ్ చేస్తున్నామండి. అయ్యా మోకాళ్ళ మార్పిడి అన్నది యూజువల్గా 60 దాటిన తర్వాతేనండి. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకే మోకాళ్ళ అరుగుదల, ఎవరికైతే ఎక్కువ లాస్ట్ స్టేజ్లో ఉందో అరుగుదల వాళ్ళకే మోకాళ్ళ మార్పిడి అడ్వైస్ చేస్తామండి మేము.
అయ్యో మీరు చెప్పింది చాలా కరెక్ట్. చిన్న వయసులో ఈ ఎస్పెషల్లీ ఆడవాళ్ళు మనం చూసామంటే కనుక 40-45 సంవత్సరాలు కూడా మోకాళ్ళ అరుగుదల మొదలైపోతుందండి. కాకపోతే వాళ్ళందరికీ మోకాళ్ళ మార్పిడి చేయం, పడచ్చండి, ఫ్యూచర్లో అవసరం పడచ్చు. కనుకే మా టార్గెట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, మేము ఆలోచించే విధానం అంటే ఇప్పుడు చూడండి, మీరు 10 సంవత్సరాల తర్వాత ఆ పేషెంట్ వచ్చినా నేను మళ్ళీ సమాధానం చెప్పేలా ఉండాలి. సో మేము ఎప్పుడు ఎలా ఆలోచిస్తామంటే, భగవంతుడు ఇచ్చిన న్యాచురల్ మోకాలని మన్నిక ఎన్నాళ్ళు పెంచితే అంత మంచిది. తగిన జాగ్రత్తలు తీసుకోవడమో, ఫిజియోథెరపీలు చేయడమో, బరువు తగ్గడమో, మోకాళ్ళ మన్నిక పెంచడానికి, గుజ్జు పట్టడానికి మందులు వాడటమో, అంతేకాకుండా నీ ప్రిజర్వింగ్ సర్జరీస్ అని చెప్పి ఉంటాయండి. అంటే పూర్తి మోకాళ్ళ మార్పిడి కాకుండా హెచ్టిఓ సర్జరీస్ అని, యూనికాండలర్ నీ సర్జరీస్ అని ఏదోటి చేసి ఆ భగవంతుడు ఇచ్చిన మోకాళ్ళ యొక్క మన్నిక ఇంకొన్నేళ్ళు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎంతో కొంత పెంచి 50 టార్గెట్ ఏంటంటే మేము అట్లీస్ట్ 60 వరకు ఆ మోకాలు నెట్టి, ఇంకా అప్పటికీ వాళ్ళ వల్ల కాకపోతే అప్పుడే నీ రీప్లేస్మెంట్ అనేది లాస్ట్ ఆప్షన్ అయ్యి ఎప్పుడైనా సరే. అంటే 2 మోకాళ్ళు ఒకేసారి అంటున్నారు మీరు? అంటే అందరికీ అరిగిపోతాయని రూలే లేదండి. బట్ 80% మందికి అయితే సర్వైవల్ 15 ఇయర్స్ సర్వైవల్స్ ఉంటాయి. 15 ఏళ్ల తర్వాత 100లో 20 మందికి అవి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. లూజ్ అయితే అప్పుడు రివిజన్ నీ రీప్లేస్మెంట్ అని మళ్ళీ చేస్తాం. ఇప్పుడు అది మంచి హాట్ టాపిక్ మీరు చెప్పినట్టు. అది చాలా కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్. మోకాల్లో చేసే ఇంజక్షన్లు 3 రకాలు ఉంటాయి అయ్యా. ఒకటి స్టెరాయిడ్ ఇంజక్షను, అదేంటంటే సడన్గా ఏదైనా వాపు ఏమైనా ఉందంటే తాత్కాలిక ఉపశమనం కోసం చేస్తాము. 2 మోకాల్లో గుజ్జు ఇంజక్షన్, అంటే మన బండి సర్వీసింగ్ అయిపోతే ఇంజనీర్లు మార్చినట్టు బయట నుంచి ఆర్టిఫిషియల్ గ్రీజ్ ఇస్తాం, అది కూడా కొన్నాళ్ళు కాస్తుంది అంతే. ఇక 3వది ప్రస్తుతం చాలా మార్కెట్లో చాలా పెద్ద పేరు వచ్చేసింది పిఆర్పి ఇంజెక్షన్స్. అంటే మన బ్లడ్ని తీసి దాన్ని స్పిన్ చేసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా తయారు చేసి మోకాల్లోకి ఇంజెక్షన్ చేస్తారు. అంటే దాంతో గుజ్జు మళ్ళీ తయారవుతుందేమో అని ఆశ మీకు మాకు. ప్రస్తుతం లిటరేచర్ చూస్తే కనుక, అంటే మెడికల్ లిటరేచర్, మార్కెటింగ్ మిగిలిన వాళ్ళ పాయింట్లు పక్కన పెట్టండి, ప్రస్తుతం మెడికల్ లిటరేచర్ చూస్తే కనుక పిఆర్పిలో మేము కొన్ని క్వాలిటీ చెక్స్ ఉంటాయండి మాకు. అంటే పిఆర్పి తీసినప్పుడు అందులో ప్లేట్లెట్ కణజాల కౌంట్ ఎంత ఉన్నది పేషెంట్కి, మనం ఎన్ని ప్లేట్లెట్స్ ఇంజెక్ట్ చేసాము. కాసులకు కక్కుర్తిపడి పేద విద్యార్థులకు అందించాల్సిన వైద్య విద్యను, వైద్య సేవలను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధపడిన ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలతో కలిసి మెడలు వంచుతామని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకునే వరకు ప్రజల పక్షాన పోరాటం సాగిస్తామని వైఎస్ఆర్సీపీకి పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ హెచ్చరించారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజా ఉద్యమంలో భాగంగా పిఠాపురంలో పార్టీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఇందులో భాగంగా పట్టణంలో మహారాజకోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులు బయలుదేరి ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కోటగుమ్మం సెంటర్, చర్చ్ సెంటర్, 1 వే రోడ్, బంగారమ్మ రావిచెట్టు సెంటర్ మీదుగా పాడ కార్యాలయానికి భారీ ర్యాలీ చేరుకున్నారు. అక్కడ ఏపీడీ వసంత మాధవికి వంగగీత విశ్వనాథ్ వినతి పత్రం అందించారు. అనంతరం మీడియాతో వంగగీత విశ్వనాథ్ మాట్లాడారు. కార్యక్రమంలో నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నిరంతరం చెప్తూనే ఉన్నారు, ప్రజలకి అందుబాటులో ఉండండి, ఇది ప్రభుత్వానికి పెద్ద ఖర్చు కాదు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కొనసాగితే పేద బడుగు బలహీన వర్గాల, మధ్యతరగతి వర్గాల పిల్లలు వైద్య విద్యని, ఉన్నత విద్యని అభ్యసించడానికి అవకాశం ఉంటుందని చెప్పినప్పటికీ కూడా అవన్నీ కూడా పెడచెవిని పెట్టి ఎన్నుకున్న ప్రజల్ని కూడా మరి వారి వేదన కూడా పట్టించుకోకుండా, అదేవిధంగా ప్రజా వ్యతిరేక చర్యలకు పూనుకొని ఈ కూటమి ప్రభుత్వము మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి 66 సంవత్సరాలు, 33+33 66 సంవత్సరాలు, అంటే 6 తరాలని అమ్మేసినట్టు వీరు ప్రైవేటు వారికి అమ్మేయడం జరిగింది. కావలసిన వారికి ఆ కళాశాలను అంటగట్టే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని నిరసిస్తూ కోటి సంతకాల కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మేము సక్సెస్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఎదురొచ్చి తప్పకుండా ఇది ప్రజా వ్యతిరేక చర్య అని చెప్పి వారు కూడా స్వాగతం పలకడం జరుగుతుంది, సంతకాల సేకరణ జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక ర్యాలీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ వివిధ హోదాల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకులు,
సంస్థాగత ప్రతినిధులు అందరూ కూడా అభిమానులు, జగన్ గారి అభిమానులు అందరూ పాల్గొనడం, అదేవిధంగా ఇందులో కూడా ప్రజల మద్దతు మాకు లభించింది. ర్యాలీ మొదలైన దగ్గర నుంచి షాపుల దగ్గర ఉన్న వాళ్ళు, బండ్ల మీద వెళ్తున్న వాళ్ళు, ఆటోలో వెళ్తున్న వాళ్ళు అందరూ కూడా తమ మద్దతును తెలియజేయడం జరిగింది. మంచి కార్యక్రమం చేస్తున్నారు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఈ జీవోని రద్దు చేసుకోవాలనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులంతా కలిసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ర్యాలీగా తీసుకుని పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి పడా ఆఫీస్ వరకు ర్యాలీగా తీసుకొని అందరూ కూడా పడా ఆఫీసర్ గారికి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి అందజేయమని చెప్పడం జరిగింది. ఈ జీవో రద్దు చేసే వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రజల తరపున కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసిన శ్రీ విశ్వరాజరాజేశ్వర సమేత మహాలింగేశ్వర స్వామివారాలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి తెల్లవారుజాము నుండి అభిషేకాలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, పసుపు, కుంకుమ, గంధం, విభూది, వివిధ పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో 4 రోజుల పాటు నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా బుధవారం దాతలు చిక్కాల చౌదరయ్య తాతాజీ జన్మదిన సందర్భంగా అన్నదాన వితరణ చేశారు. ఈ సందర్భంగా తాతాజీ పూజా కార్యక్రమం నిర్వహించి అన్నదాన ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ గుమ్మల చిన్న, ఈవో శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు తాతాజీని సత్కరించారు. బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల వేద స్వస్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు చంద్రపూడి చిట్టి సత్యరాజ్ తెలిపారు. బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో లోక కళ్యాణం వేద స్వస్తి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘాధ్యక్షులు చంద్రపూడి చిట్టి సత్యరాజ్ తెలిపారు. బ్రాహ్మణ సేవా సంఘం కాకినాడ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైన అశోక్ నగర్లో ఉన్న సంఘాధ్యక్షులు చంద్రపూడి చిట్టి సత్యరాజ్ ఇంట్లో బ్రాహ్మణ ప్రముఖులు దంటు భాస్కర్, శ్రీరామ భగవతి, జీవి కృష్ణ ప్రకాశ్, అయ్యంగారి వెంకటేష్ ఆధ్వర్యంలో నూతన సంఘం ఏర్పాటైంది. సంఘం గౌరవ అధ్యక్షులుగా జరపు సత్యనారాయణమూర్తి, అధ్యక్షులుగా సిసిఎస్ రాజు ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులుగా రాయవరపు ప్రభాకర్ రావు, బొమ్మడి శివమూర్తి, కార్యదర్శి చావలి వెంకట రామనాథం, కోశాధికారిగా బాలంత్రపు రామకృష్ణ, ఉప కార్యదర్శిగా కప్పగంతుల వెంకట్, సభ్యులుగా దంటు భాస్కర్, చల్లా నిరంజన్, బొల్లాప్రగడ రవిచంద్ర, పూడూరి వెంకట సుబ్బారావు, వద్దిపర్తి సత్యమురళి, కందల రవీంద్రనాథ్, భగవద్ నాగమహాశయ, బొమ్మడి శివమూర్తి, అల్లప్రగడ అనంత పద్మనాభరామమూర్తి, కాళ్ళకూరి మహేశ్వరరావు, కడియాల సత్యనారాయణమూర్తి, గరిమల శర్మ, ఎన్వివి శ్రీనివాస్, చంద్రపూడి చిట్టి సత్య వెంకటరమణ మూర్తి నియమితులయ్యారు. అనంతరం గాయత్రి వాణి మాసపత్రిక పునఃముద్రణ, వేదస్వస్తి బ్రాహ్మణ అభివృద్ధికి సంబంధించిన చర్యల కోసం నిర్ణయాలు తీసుకుంటామని వారు తెలిపారు. రామనాథం, ఈ బ్రాహ్మణ సేవా సంఘం సెక్రటరీని. నాది ఒకటేనండి, బ్రాహ్మణుల అభివృద్ధి గురించి, బ్రాహ్మణుల గురించి మా వాళ్ళందరూ చాలా బాగా కష్టపడతారు. ఇవాళ నేను బ్రాహ్మణులకు ఒక మాట ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే బ్రాహ్మణులకి భయం లేకుండా వెనకాల ఒక సంఘం ఉంది అనేది బ్రాహ్మణ సేవా సంఘంలో మా కమిటీ మెంబర్స్ మేమందరం ఎప్పుడూ ఉంటాం. ఎవరికైనా ఏదైనా కష్టం కానీ, ఎవరికైనా ఏదైనా సహాయం కానీ, లేకపోతే భయం కానీ ఎవరైనా పెట్టినా మా సంఘం ఎప్పుడూ వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సాల్వ్ చేయడానికి ముందర ఉంటాం. ఎందుకంటే బ్రాహ్మణులకి వాళ్ళ పొజిషన్లో ఏంటి భయంతో ఎక్కువ ఉన్నారు. ఇది కాకుండా వాళ్ళకి వెనకాల ఈ సంఘం ఉంటుంది అనేది నేను పూర్తిగా హామీ ఇస్తున్నాను. ఈ విధంగా ముందుకి బ్రాహ్మణ మిత్రులు, సోదరులు, విద్యార్థులు చదువుకునేవారు ఉంటే వారికి స్కాలర్షిప్లు అందజేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపట్టాలనేటటువంటి ఉద్దేశాలు ముందున్నాయి. అదేవిధంగా మాకు వేదస్వస్తి అనేది ఉంది. అది ప్రతి నెల సంక్రమణం రోజున జరుగుతుంది. ఆ వేదస్వస్తి ద్వారా బ్రాహ్మణులు వేదస్వస్తి జరిపితే అది మొత్తం అందరికీ లోక కళ్యాణార్థం అందరికీ కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో, అంటే కుల మత తారతమ్యాలు లేకుండా అందరికీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలిజియన్, రేస్ అందరికీ కూడా శుభం జరగాలనేటటువంటి ఉద్దేశంతో ఈ వేదస్వస్తి నిర్వహణను కూడా జరుపుతున్నాం. ఇలాంటి వేదస్వస్తి నిర్వహణకి 1 సంవత్సరం ఖర్చుని దంటు భాస్కర్ గారు ఆయన ఎంతో మహోన్నతంతో ఆయనే ఈవేళే ఇక్కడే విరాళంగా ప్రకటించారు కూడా. తర్వాత మాకు ఈ కార్యక్రమం నడిపించడానికి ఒక చక్కటి ఏదైనా సమస్య వచ్చినా పరిష్కరించుకునేందుకు ఒక చక్కటి కమిటీని ఒకటి తయారు చేసి బ్రాహ్మణ పెద్దలని నియమించుకున్నాం. అందులో శ్రీరామ్ భగత్ గారు చంద్ర షిప్పింగ్ కంపెనీ చైర్మన్ గారు, తర్వాత కృష్ణప్రకాష్ గారు అడ్వకేట్ గారు, అయ్యగారు వెంకటేష్ గారు అడ్వకేట్ గారు, ఈ ముగ్గురిని నియమించుకున్నాం. దాంతోపాటు గతంలో సేవలు అందించినటువంటి అజ్జరపు సత్యనారాయణమూర్తి గారిని ఈ సంఘానికి గౌరవ అధ్యక్షులుగా నియమించుకోవడం జరిగింది. బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ
నా పేరు అజరఫ్ సత్యనారాయణమూర్తి. గతంలో నేను కార్యవర్గ సభ్యునిగా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా తర్వాత ప్రెసిడెంట్గా కూడా గత 15 సంవత్సరాలుగా నా సేవలు అందిస్తూ ఉన్నాను. ఈరోజు జరిగిన కార్యక్రమంలో నన్ను గౌరవ అధ్యక్షులుగా చేయడానికి నిర్ణయించిన మా ఈసీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాధారణంగా ఒకే ఆర్గనైజేషన్లో ఇన్ని పదవులు చేసిన వ్యక్తి నాకు తెలిసి బ్రాహ్మణ సేవా సంఘం ఉన్నప్పటి నుంచి కూడా నేను తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేరని అనుకుంటున్నాను. 84వ సంవత్సరం నుంచి ప్రారంభించిన ఈ బ్రాహ్మణ సేవా సంఘం దినదిన అభివృద్ధి చెందాలని నా వంతు సహాయం నేను అందిస్తానని అందరికి బ్రాహ్మణ సహోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వస్తి. ప్రతి ఏటా పుట్టినరోజు వస్తూ వెళ్తుంటుందని, అయితే దాని సార్థకతకు ఏదైనా సేవా కార్యక్రమం చేపట్టాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ తెలిపారు. రమణపేటలో అడబాల్ ట్రస్ట్ కార్యాలయంలో సిరిగినుడి దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు దుప్పట్ల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రతి ఏటా పుట్టినరోజు వస్తూ వెళ్తుంటుందని, అయితే దాని సార్థకతకి ఏదైనా సేవా కార్యక్రమం చేయాలని అన్నారు. డాక్టర్ బండా సూర్యారావు మాట్లాడుతూ రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతున్నందున దుప్పట్లు వృద్ధులకు ఎంతో ఉపయుక్తమన్నారు. వృద్ధులకు దుప్పట్లు సమకూర్చిన దేవాంశ తల్లిదండ్రులు రమ్య, నగేష్ కుమార్లు అభినందనీయులు అన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధులకు దుప్పట్లతో పాటు మిఠాయిలు, భోజన ప్యాకెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ముద్రా సత్యనారాయణ రాజు, అడబాల సత్యనారాయణ, ఎస్ శ్రీ నగేష్, రాజా, న్యాయవాది కొమ్మూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సేవకులు, సంఘ సంస్కర్త అయినటువంటి అడబాల రత్నప్రసాదరావు గారి మనవడు పుట్టినరోజు, దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా మనం ఇక్కడ సమావేశమయ్యి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. మరి సిరిగినీడి నగేష్ కుమార్, రమ్య దంపతుల కుమారుడైనటువంటి దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మరొకసారి మీరందరూ కూడా ఈ దేవాంశని దీవించి మరి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ, అతను నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో గొప్పగా ఉండాలని కోరుకుంటూ, అడబాల రత్నప్రసాదరావు గారు చేసే సేవలకి వారి కుటుంబానికి ఎంతో మంచి జరుగుతుందని ఆశిస్తూ సెలవు. దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా అయితే అతను అమెరికాలో ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా రమ్య నగేష్ గారు ఇప్పుడు చెప్పారు, వాళ్ళు అక్కడ ఉన్నప్పటికీ కూడా మన రత్నప్రసాద్ గారు చుట్టాలన్నమాట. వారు కూడా వీళ్ళ సేవలో భాగం కలిగించుకోవాలని అక్కడి నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ మనందరం ఆయన జన్మదిన సందర్భంగా మన కేక్ కటింగే కాకుండా మీ అందరికీ కూడా ఈరోజు భోజనాలు, స్వీట్లు, ఆ తర్వాత దుప్పట్లు కూడా పంచిపెడుతున్నారు. మరి ఈ చలికాలంలో మీ అందరికీ అవసరం కాబట్టి మీరేం చేయాలి, అవి తీసుకునే కాకుండా వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. ఇలాంటి కార్యక్రమాలు అనేక మంది చేయాలని దీన్ని ఆదర్శంగా తీసుకుని కాకినాడలో వాళ్ళు చాలామంది ఉన్నారు. పుట్టినరోజులు మనం వేలు లక్షలు ఖర్చు పెడుతున్నారు. అలాంటిది ఇలాంటి వాళ్ళకి ఖర్చు పెట్టి ఏదైనా ఇస్తే వాళ్ళు నిజంగా ఆశీర్వచనం తప్పనిసరిగా లభిస్తుందని మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటాం. శుభం భూయాత్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నెల 8, 9 తేదీల్లో బాపట్ల, చీరాల్లో జరిగిన 42వ రాష్ట్ర స్థాయి టెన్నికాయిడ్ పోటీలో జిల్లా క్రీడాకారులు ప్రతిభను ప్రదర్శించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అప్పసాని కృష్ణకుమార్ తెలిపారు. కాకినాడలో జరిగిన కార్యక్రమంలో కాకినాడ జిల్లాకు చెందిన టెన్నికాయిడ్ క్రీడాకారులు శివశంకర్ ప్రసాద్, సత్యనారాయణ, గౌతమ్ సంజయ్లను టెన్నికాయిడ్ అసోసియేషన్ నాయకులు కృష్ణకుమారి సాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కృష్ణకుమార్ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జమ్మూ కాశ్మీర్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే జట్టులో జిల్లా క్రీడాకారులు మంచి ప్రతిభను ప్రదర్శించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కుంచె రమేష్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ ప్రధాన కార్యదర్శి చింతా రవివర్మ, కోచ్ పిల్లి రామారావు పాల్గొన్నారు. 42వ రాష్ట్ర టెన్నికాయిడ్ అసోసియేషన్ సబ్ జూనియర్స్ కాంపిటీషన్స్లో మన డిస్ట్రిక్ట్ నుంచి కాకినాడ జిల్లా నుంచి గెలుపొందిన సెకండ్ 2, 3, 4 స్థానాలు సాధించిన శివశంకర్ ప్రసాద్, సత్యనారాయణ అండ్ గౌతమ్ సంజయ్లు ఈరోజు వీళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ, నేషనల్ ఆడడానికి కోసం వీరందరూ ఈ నెల 23 నుంచి 29 మధ్యలో జమ్మూ కాశ్మీర్లో జరిగే నేషనల్స్లో పాల్గొనడానికి వీళ్ళందరూ బయలుదేరి వెళ్తున్నారు. ఈ సందర్భంగా వీళ్ళని అభినందిస్తూ, అలాగే నేషనల్ లెవెల్లో కూడా మన జిల్లాకి అండ్ మన స్టేట్కి మెడల్స్ తీసుకురావాలని కోరుకుంటూ నా తరపు నుంచి ఈస్ట్ గోదావరి జిల్లా టెన్నికాయిడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ రాష్ట్ర టెన్నికాయిడ్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా నేను వీరందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. విశాఖలో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలో కాకినాడకు చెందిన దేవి దేదీప్యశ్రీ తన సత్తాను చాటి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుందని స్కూల్ హెచ్ఎం పిఎస్ఎన్ మూర్తి తెలిపారు. కాకినాడ శ్రీరామ్నగర్లో గల నగరపాలక సంస్థ హై స్కూల్ హెచ్ఎం ఛాంబర్లో చెస్ క్రీడాకారిణి దేవి దేదీప్యశ్రీ అభినందన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా
చెస్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన దేవి దేదీప్యశ్రీని స్కూల్ హెచ్ఎం పిఎస్ఎన్ మూర్తి, పీఈటీ కుమారులు సాల్వా కప్పి పుష్పగుచ్చు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ఎం మూర్తి, పీఈటీ కుమారులు మాట్లాడుతూ దేవి దేదీప్యశ్రీ జాతీయ స్థాయి పోటీల్లో తన ప్రతిభను కనబరిచి రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు ఎనబడింప చేయాలన్నారు. కార్యక్రమంలో దేవి దేదీప్యశ్రీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మా పాఠశాలలో చదువుతున్న అమ్మాయి దేవి మరి జాతీయ స్థాయి పోటీలకి ఎంపికయింది. మరి చెస్ అండర్ 17 దాంట్లో మరి చక్కగా ప్రతిభను కనపరిచింది. మరి మా అమ్మాయి దేవి ఆ పాఠశాల విద్యార్థి ఎంతో గర్విస్తుంది. స్కూల్ గేమ్స్ కండక్ట్ చేసేటువంటి స్కూల్ గేమ్స్లో అండర్ 17 కేటగిరీలో చెస్ విభాగంలో అమ్మాయి జాతీయ స్థాయిలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో మన్యం జిల్లాలో జరిగేటటువంటి వాటిలో మంచి ప్రతిభను కనబరిచి మొదటి స్థానంలో నిలవడం కూడా. కాకినాడ భానుగుడి సెంటర్ రిజర్వ్ పోలీసులు నిర్వహించేసిన శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయంలో సాధువ మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా లక్షార్చన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా అయ్యప్ప స్వామివారి ఆలయంలో ఉంగరాల దుర్గారావు స్వామి, ఆయన కుమారుడు లీలా వెంకటసాయి మణికంఠ స్వామి ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమం, లక్షార్చన కార్యక్రమం వైభవంగా జరిగింది. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో అయ్యప్పలు లక్షార్చన కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అర్చకులు దుర్గారావు స్వామి, లీలా వెంకటసాయి మణికంఠ స్వామిలచే పూజా కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అయ్యప్పలు పాల్గొన్నారు. తిరస సంగీత సంస్థ సత్కల వాహినిలో హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి ఈవి కృష్ణమాచార్యులు తెలిపారు. సత్కల వాహినిలో ఘనంగా హనుమాన్ చాలీసా నిర్వహించారు. సత్కల వాహిని నిర్వాహకులు ఈవి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో సంగీత కళాకారులు, సేవా ప్రతినిధుల మధ్య సత్కల వాహిని కోశాధికారి అయిన మణిబాబు కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వాహకులు ఈవివి కృష్ణమాచార్యుల సభ్యులచే హనుమాన్ చాలీసాతో పాటు వివిధ భక్తి సంగీత గీతాలు కూడా పాడారు. అనంతరం లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మెట్టా రాధా మెంబర్షిప్ నిర్వహించారు. కార్యక్రమంలో సత్కల వాహిని సెక్రటరీ సత్యానందన్, ట్రెజరర్ మనబాబు, యువ వాహిని ప్రెసిడెంట్ నాగమణి, వైస్ ప్రెసిడెంట్ గరికపర్తి నమశివాయ, యవాహిని సెక్రటరీ జితేంద్ర, సంగీత కళాకారులు, సత్కల వాహిని సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. హనుమాన్ చాలీసా యజ్ఞం ప్రతిగా ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమాన్ని వదాన్యులు పలు సంఘాల ప్రతినిధి శ్రీ నల్లమల్లి మణిబాబు గారు, శ్రీమతి లక్ష్మి గారి యొక్క పరిధిలో ఒక కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. దీనికి మణిబాబు గారు ఎన్నో తరాల నుంచి ఇక్కడ అనేక సంవత్సరాలకు సేవలు అందిస్తూ కాకినాడ పట్టణంలో మరి లయన్స్ క్లబ్, ఇక్కడ సంగీత సరస్వతి గాన సభ, విద్వత్సభ, శ్రీరామ సమాజ్ వంటి సంస్థలకి ఆయన చేతులు ఇవ్వడం ద్వారా అలాగే జీవన సంధ్యాన ఓల్డేజ్ విభాగాన్ని మణిబాబు గారి దగ్గర నుండి చూసుకుంటున్నారు. ఈ పరిధిలో వారి కుమారులంతా కూడా దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సంగీత కార్యక్రమంలో పాల్గొన్న ఆసక్తితోటి హనుమాన్ చాలీసాని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హనుమాన్ చాలీసా పారాయణలో వారి కోడలు లక్ష్మీ నికోల్ గారు ఎంతో అక్కడ పుట్టి అక్కడ పెరిగినప్పుడు కూడా అమెరికన్ లేడీ అయినప్పుడు కూడా వారి కుటుంబం అంతా కూడా ఇక్కడ ఎంతో ఎంజాయ్ చేశారు. వారి మునిమనుడికి ధైర్యాన్ని నామకరణం చేసి భారతదేశం యొక్క ధరని మరింత చాటిన మణిబాబు గారి కుటుంబ సభ్యులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వారు పెంచుకున్న లయన్స్ క్లబ్, సంగీత సభలు, వివిధ సమాజాల ప్రతినిధులు కూడా సత్కళాభిని తరఫున ప్రత్యేక అభివందనాలు తెలియజేశారు. మా అమెరికా నుంచి మా అబ్బాయి, వారి పిల్లలు, వారి యొక్క మనవలు అనగా నా యొక్క మునిమనవుడు ఈ వచ్చిన శుభ సందర్భంలో సత్కళావాహిని యొక్క వ్యవస్థాపక కార్యదర్శి అయినటువంటి ఈవి కృష్ణమాచార్యులు గారిని నేను హనుమాన్ చాలీసా పెట్టాలి అని కోరగా వారు నా మీద ఉన్నటువంటి దయతో వారు అంగీకరించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినారు కనుక వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేషనల్ పెయింటింగ్ కాంపిటీషన్ ఆన్ జవాబు పవర్ కన్వర్జేషన్ కాంపిటీషన్లో రాష్ట్ర స్థాయి పోటీల్లో నారాయణ ఈ టెక్నో ఒలింపియాడ్ స్కూల్ అశోక్ నగర్ బ్రాంచ్కి చెందిన 9వ తరగతి విద్యార్థిని వి గగన ఎంపికైంది. త్వరలో జరగనున్న పోటీల్లో పాల్గొనే వి గగనను స్కూల్స్ ఏజిఎం రాఘవేంద్రరావు, ప్రిన్సిపల్ రవికిషోర్లు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ పొంగూరు రమాదేవి, R&D హెడ్ రవికుమార్, ఏజిఎం రాఘవేంద్రరావు, కోఆర్డినేటర్ శంకరమూర్తి, అకాడమిక్ డీన్ సునీల్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇన్ఛార్జ్ నిస్సి అభినందించారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పేద ప్రజల సొంతింటి కలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది. గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ శ్రీనివాస్.
అంతర్రాష్ట్రాల గంజాయి ముఠా అరెస్ట్. కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ బిందుమాధవ్. పార్టీ కార్యకర్తల త్యాగాలు వెలకట్టలేనిది. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే ఉద్యమిస్తాం. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడి. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.